బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. శిక్షణ తరగతుల పేరిట బీఆర్ఎస్ జాగృతి పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కొంపల్లిలో కవిత, మల్లాపూర్లో కేటీఆర్, హరీష్ రావుల మీటింగ్లు పెట్టి యువత టార్గెట్ గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ జాగృతి సమావేశాలపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ సమావేశాలు ఆసక్తి పెంచుతున్నాయి. బీఆర్ఎస్ కవిత మధ్య రసవత్తరంగా పోరు సాగుతుందనే చెప్పాలి. శిక్షణ తరగతుల పేరిట అటు బీఆర్ఎస్ జాగృతి పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. నిన్న మొత్తంగా కూడా కేటీఆర్ అదేవిధంగా జాగృతి కవిత మధ్య మరొకసారి వాళ్ళు నిర్వహించిన సమావేశాలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులతో కొంపల్లిలో కవిత సమావేశం నిర్వహిస్తే అదే సందర్భంలో అదే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థికి సంబంధించి యువత శిక్షణ తరగతులను బీఆర్ఎస్ కేటీఆర్ నిర్వహించారు. సో మొత్తంగా కూడా పోటాపోటీ ఈ సమావేశాలతో రెండు ఇటు జాగృతి కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ రెండు సంస్థలు కూడా రాజకీయ సంస్థలు కూడా మొత్తంగా కూడా బీఆర్ఎస్ లోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా గందరగోళం క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాయని ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మొత్తంగా రాజకీయ పార్టీ మనుగడకు కావచ్చు రాజకీయ పార్టీని మరింత బలోపేతం చేయడానికి యువతనే ప్రధానంగా కారణం అవుతుంది. ఎందుకంటే యువత ద్వారానే సోషల్ మీడియా కావచ్చు ఇతరత్ర మొత్తంగా కూడా పెద్ద ఎత్తున పార్టీని ప్రచార కార్యకర్తలుగా పార్టీని ప్రచారం చేసేందుకు యువతనే మెయిన్ ప్రధాన పాత్ర పోషించిన సందర్భంలో యూత్ టార్గెట్ గానే ఇప్పుడు జాగృతి కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు నిన్న ఒకే రోజు సమావేశాలు నిర్వహించడం పట్ల కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకే బీఆర్ఎస్ సంబంధించి సింగరేణికి సంబంధించి కవితను గౌరవాధ్యక్షులుగా తొలగించి కొప్పుల ఈశ్వర్ ను ఇన్ఛార్జ్ గా కూడా నియమించారు. అంటే మొదట సింగరేణి పైన దృష్టి పెట్టినటువంటి కవిత సింగరేణి ద్వారానే అక్కడ ఆ జాగృతి కమిటీలను ఏర్పాటు చేసింది. సో సింగరేణి జాగృతి కమిటీలు ఏర్పాటు చేయడంతో కవిత ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయిందని చెప్పవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి పైన భవిష్యత్తులో మొత్తంగా కూడా సింగరేణికి సంబంధించి జాగృతి డామినేట్ అవుతున్న తరుణంలో అప్రమత్తమై సింగరేణి పైన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. రానున్న కాలంలో సింగరేణికి సంబంధించి కార్మికులతో బీఆర్ఎస్ సమావేశం పెట్టే అవకాశం కనబడుతుంది. సో ఇది ఒకవైపు అయితే నిన్న యూత్ కూడా సమావేశాలు బీఆర్ఎస్ లాస్ట్ 3-4 రోజులుగా చూసుకుంటే కూడా కవిత పదే యూత్ కు ప్రాధాన్యత కల్పిస్తాము, యువతకు ఎక్కువ అవకాశం ఇస్తాము, కొత్త తరం మొత్తంగా కూడా అంటే బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న యూత్ కావచ్చు మహిళలు కావచ్చు మహిళా విభాగం కావచ్చు మొత్తంగా కూడా జాగృతి వైపు వెళ్తారేమో అని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్న తరుణంలో దాన్ని కట్టడి చేయడానికి బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ యువత విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు శిక్షణా తరగతులతో నిన్న సమావేశం నిర్వహించింది. జాగృతి కూడా అదే సందర్భంలో నిన్న ఈ సమావేశాలు సో కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా ఈ యొక్క పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తుండడంతో రాష్ట్ర రాజకీయాల ఒక చర్చ జరుగుతా ఉంది. మరొకసారి ఇద్దరి అంటే కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు ఇలా వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తుండడంతో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. మొత్తానికైతే ఇప్పటికే కవితను బీఆర్ఎస్ వదిలించుకోవడానికి సిద్ధపడిందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే సింగరేణి గౌరవ అధ్యక్షులుగా తొలగించడం ఒక వ్యక్తి అయితే రీసెంట్ గా కేటీఆర్ బర్త్డే రోజు కూడా ఇచ్చినటువంటి పార్టీ కావచ్చు ఇతరత్ర ఎవరు పార్టీ లీడర్ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఎక్కడ కూడా కవిత ఆ ఫోటో లేకపోవడం ఇప్పుడు దీనికి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇక బీఆర్ఎస్ నుంచి కవితను రేపో మాపో తప్పించడానికి సిద్ధపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క పరిణామాలన్నీ కూడా అయి ఉంటాయని చెప్పేసి పార్టీ క్యాడర్ చర్చ జరుగుతుంది. మరోవైపు జాగృతి కవిత కూడా ఇక బీఆర్ఎస్ తో మనం ఎట్లాగో ఉండలేము మింగిల్ కాలేము సో కనీసం తన వంతుగా తనే ప్రయత్నంగా ఒక కొత్తగా
జాగృతి ద్వారా తెలంగాణకు సంబంధించి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయడానికి యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి అది మొత్తంగా కూడా జిహెచ్ఎంసీ ఫస్ట్ హైదరాబాద్ 153 డివిజన్లో 150 డివిజన్లో స్ట్రెంథెన్ చేసుకుని తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క జాగృతిని మరింత బలోపేతం చేస్తామని చెప్పేసి కూడా కవిత ప్రకటించింది. సో దాంట్లో భాగంగానే యువతకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తాము, యువతకు మహిళను భాగస్వామ్యం చేస్తాము జాగృతి అని చెప్పడం ద్వారా ఇక బీఆర్ఎస్ ను తెగతెంపులు చేసుకోవడానికి కూడా కవిత సిద్ధపడుతుందని తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రెండు ఇటు బీఆర్ఎస్ కావచ్చు జాగృతి కావచ్చు టార్గెట్ యూత్ అనే అస్త్రంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి అంటే కార్మికులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ జాగృతి ఇద్దరి మధ్య జాగృతి అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య భవిష్యత్తులో ఇలాంటి పోటీ సమావేశాలు మరిన్ని నిర్వహించే అవకాశం ఉందని కూడా ఒక చర్చ ఉంటుంది. సో మొత్తానికైతే ఇప్పుడు కవిత కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరి పోటీ సమావేశాలు కాబట్టి ఇద్దరి యొక్క పొలిటికల్ నిర్ణయాలకు మాత్రం చాలా ఆసక్తికరంగా సంచలనంగా మారుతా ఉన్నాయి. మొత్తానికైతే ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి. సో బీఆర్ఎస్ అల్టిమేట్ గా మాత్రం బీఆర్ఎస్ లో ఒక క్యాడర్ లో మాత్రం ఒక అలజడి ఉంది. ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపైన కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఒకవైపు పార్టీకి సంబంధించి మొత్తం స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. కవితను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆమెకు పార్టీకి సంబంధం లేదు అని చెప్పి ఇంటర్నల్ గా కూడా ఇప్పటికే కేటీఆర్ ఆయా జిల్లాల అధ్యక్షులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకు సందేశాన్ని పంపినట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో కూడా కవితకు ఇప్పటికే ఆ సందేశాన్ని అనుకున్న కవిత కూడా తను మరింత మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కవిత ఇక నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా జాగృతి ఆధ్వర్యంలోనే సమావేశాలు నిర్వహించే అవకాశం నిర్వహించే అవకాశం ఉన్నట్టుంది. సో నిన్న యూత్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి కవిత త్వరలోనే ఆగస్టులో పెద్ద ఎత్తున ఒక మహిళలకు సంబంధించి ఒక కార్యాచరణ మహిళలకు సంబంధించి ఒక మీటింగ్ కూడా పెడతారనే అవకాశం ఉంది. మొత్తానికి ఏదేమైనా ఇప్పుడు ఈ పోటాపోటీ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తిగా చర్చకు తెరలేపని చెప్పొచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.